సో వాట్ డిడ్ షీ రైట్? కొత్తగా ఏదైనా రాసుంటుందనుకుంటున్నారా? అనుకోకుండా వచ్చింది, అర్హత లేకుంటే అస్సలు దక్కదు. తనతో చెప్పు. ప్లీజ్ వదిలేయండి. నేనెందుకు వదలాలి? నాకు పూర్తి హక్కు ఉంది. నేను వారసుని. అదిప్పుడు చెప్పుకొని ఏ ప్రయోజనం లేదు. మిసెస్ లాసన్ అప్పుడే వీలునామా రాసేశారు. అది సితార్కు మాత్రమే తెలుసు. నా గురించి తెలియని తను అర్థం చేసుకోలేదు, కొంచెం తెలిసిన నువ్వు అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ హర్ లాస్ట్ విషెస్ అండ్ దట్ ఐ విల్ డూ. వెళ్దాం. మీ అందరినీ ఎవ్వరూ కాపాడలేరు. అందరికీ నమస్కారం. మనమందరం కూడా ప్రజలకి సేవ చేయడం కోసమే చారిటబుల్ ఫౌండేషన్స్ని నడుపుతున్నాం. మీకు లీడర్గా నేను కొంతకాలం మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. మన చారిటబుల్ ఫౌండేషన్స్ నడపడానికి కష్టపడిన కాలంలో ఎక్కడి నుంచో ఒక శక్తి చార్లీ లాసన్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని మనకి చూపించింది. వారి సహాయ సహకారాల వల్లే ఇవాళ ఈ చారిటీస్ అన్నీ కూడా ఎంతో సవ్యంగా నడుస్తున్నాయి. మనకొస్తున్న డొనేషన్స్లో ఎక్కువ భాగం వారిదే. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఎక్కువ కాలం గవర్నర్గా ఉన్నవారు రిబ్బన్ లాసన్. విదేశీయులు మనల్ని పాలించినప్పుడు ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు. వారి ఏకైక వారసుడే చార్లీ లాసన్. వేల కోట్లకు అధిపతి. గొప్ప మనసున్న వ్యక్తులు చేయాల్సిన మంచి పనులని త్వరగా చేసేసి ఆ భగవంతుడిని చేరుకుంటున్నారు. అదేవిధంగా మన చార్లీ లాసన్ గారు కూడా చిన్న వయసులోనే శివ సాన్నిధ్యం చెందారు. వారు పోయిన తర్వాత మనకొచ్చే డొనేషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఆయన మన దేశానికి చెందిన అభినయ అనే తెలుగమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వాళ్ళకి వారసులే లేరు. అభినయ లాసన్ మన కోరికని మన్నించి ఇవాళ ఇక్కడికి వస్తున్నారు. వారి భర్తలాగానే వీరు కూడా మన చారిటీస్కి సహాయం చేస్తారని నమ్ముదాం. చార్ల్స్ ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. నాకు అది నచ్చేది కాదు. అందరి భార్యలాగే నేను ఆయన్ని ఇబ్బంది పెట్టేదాన్ని. ఆయన చాలా మంచివారు. నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఆయన ఆ ట్రావెల్ వెనుక ఇంత ప్రేమ, ఎంత సేవ ఉందని నాకు తెలియకుండా పోయింది. 15 చారిటబుల్ ట్రస్ట్స్, 3 ఓల్డేజ్ హోమ్స్, 2 మెడికల్ సెంటర్స్, వందల సంఖ్యలో అనాథ పిల్లలు. కాదు, ఆ దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు. ఎంత ఉన్నతమైన పనులు చేశాడు చార్ల్స్. ఆయన వదిలిన పనుల్ని, అప్పగించిపోయిన బాధ్యతల్ని మరువలేదు నేను.
ఇక్కడున్న అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీదట ఎక్కువ రోజులు నేను ఇక్కడే ఉండబోతున్నాను. చార్ల్స్, మొదలుపెట్టిన అన్ని పనుల్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం.